అందరికీ వందనాలు. నా పేరు వనిగిరి గోపాల్ యాదవ్. రాబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. ఇప్పటిదాకా ఇండిపెండెంట్ అభ్యర్థులకు పెద్దగా ఎక్కడ ఓట్లు వచ్చిన దాఖలాలు కనిపించట్లేదు. వాళ్ళకి వేస్తే ఏం ఉపయోగం అన్నట్టుగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూలింగ్ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ వేసే అవకాశం ఉంటుంది. కానీ అది మనం తారుమారు చేయొచ్చు. ఇప్పుడు ఎలా? ఇప్పటిదాకా ఏముందంటే నేను గెలిచిన తర్వాత అది చేస్తా ఇది చేస్తా అని అంటున్నారు. గెలిచిన రూలింగ్ పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కావచ్చు. కానీ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను చేసి చూపిస్తా. మొట్టమొదట ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళకు వాళ్ళ చిరకాల కోరిక ఏదైతే మిగిలి ఉందో ఆ కోరికను నేను నెరవేరుస్తా. ఆ కోరిక ఏంటంటే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కళ నిజం చేద్దాం. ఏమిటా కళ? రాబోయే గవర్నమెంట్ మాదే వస్తుంది. రాజ్యసభలో ఆయన అన్నాడు స్పెషల్ స్టేటస్ని 5 ఏళ్ళు కాదు మేము 10 ఏళ్ళు తీసుకుంటామనేసి అన్నారు వెంకయ్యనాయుడు గారు. కానీ ఆ కళ ఇంకా కళగానే మిగిలింది. ఆ కళని మనం నిజం చేయొచ్చు. కేవలం చర్చల ద్వారా నిజం చేయొచ్చు. ఎలా? ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటే, విద్యార్థులు కోరుకుంటే, మరియు మేధావులు కోరుకుంటే, అక్కడ ఉన్నటువంటి 25 మంది ఎంపీలు వీళ్ళంతా ఏకమైతే కేవలం చర్చలతోటి వారం రోజులు మనం తెప్పియచ్చు. ఈరోజు చర్చలతోటి సాధించారు. ఏది? చైనాతోటి కూడా స్నేహం కూడా చర్చలతోటి ఏదైనా సాధ్యమవుతుంది. సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. దీనికి గాను 25 మంది ఎంపీల్లో ఒక్కరిని మనం సెలెక్ట్ చేసుకుందాం. కేంద్రంతో చర్చలు జరపాలంటే ఎవరో ఒకరు కావాలి. 25 మందిని అయితే చర్చలు అయితే చేయించలేం కదా మనం. ఆ 25 మందిలో ఒక్కరు ఎవరు? పురంధేశ్వరి గారు అయితే కరెక్ట్గా ఉంటుంది. ఈరోజు ఒకవేళ స్పెషల్ స్టేటస్ కేంద్రం అని ఇచ్చిందనుకో క్రెడిట్ కూడా బీజేపీకి కూడా పోయేది. ఇది ఈ రోజు కాకుండా ఏ రోజైనా ఇవ్వాల్సిందే స్పెషల్ స్టేటస్ అనేది. అదేదో ఇప్పుడు ఇస్తే అయిపోతుంది. మనం కేవలం చర్చలు గిట్ట చేస్తే వారం రోజులు మనం తెప్పేయగలుగుతాము అతి సులభంగా. ఒకవేళ ఈ అవకాశాన్ని ఆంధ్ర ప్రజలు ఉపయోగించుకోకపోతే ఇది నా బాధ్యత కాదు. ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ మీరు నాకే ఓటేయాల్సిందే. ఒకవేళ ఉపయోగించుకుంటే మనం స్పెషల్ స్టేటస్ తెప్పిద్దాం అతి సులభంగా. ఇది మీకు ఇస్తున్న మొట్టమొదటి వాగ్దానం. నెక్స్ట్ రెండవ వాగ్దానం, గవర్నర్ గారి పరిధిలో అసెంబ్లీ కూడా ఉంది. ఈరోజు స్పీకర్ గారు ఏం చేస్తున్నారు? హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, అయ్యా 10 మందిని రద్దు చేయనేసి ఎమ్మెల్యేలని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలని. వీళ్ళు ఏమైనా చేస్తున్నారా? ఇప్పటికే నెల అయిపోయా సుప్రీంకోర్టు ఇచ్చి కూడా. వీళ్ళు ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు? స్పీకర్ గారు గవర్నర్ గారికి అడుగుతున్నా, మీ పరిధిలోదే మీరు తలుచుకుంటే వారం రోజులు అతి సులభంగా ఆ 10 మంది ఎమ్మెల్యేలని రద్దు చేపించగలుగుతారు మెంబర్షిప్ని. ఆ 10 మంది ఎమ్మెల్యేల మెంబర్షిప్ రద్దు అయితే ఆ 10 నియోజకవర్గాలు అద్భుతంగా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు 10 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నా చేయలేరు. కానీ ఈ 3 నెలల్లో అతి సులభంగా డెవలప్ అయితే ఆ 10 నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గం ఉన్న ప్రజలు చాలా సంతోషిస్తారు వీళ్ళ మెంబర్షిప్ రద్దు అయితే. నెక్స్ట్ ఎవరైనా గెలవని మాకు సంబంధం లేదు. బట్ రద్దు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పార్టీ మారితే వీళ్ళని చూసి ఫ్యూచర్లో ఎవరిట్లా మార్పు అనేది జరగదు. మారుద్దామంటే ఎక్కడ మా ఎమ్మెల్యే మెంబర్షిప్ రద్దు అవుతుందని భయం అనేది ఉండాలి. ఎప్పుడైతే భయం ఉంటుందో ఈ పనులు చేయరు. వాళ్ళని గెలిపించుకునేది ఎందుకు వరకు? డెవలప్మెంట్. రూలింగ్ పార్టీకి పోతేనే డెవలప్ అవుతుందా? లేకుంటే కాదా? ఇప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీకి సంబంధం లేదు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే నేను ఇన్ని రకాలుగా ప్లాన్ చేస్తున్నా. మీరు చేయలేరా? అతి సులభంగా చేయొచ్చు. ఇది గవర్నర్ గారు తలుచుకుంటే వారం రోజుల్లో ఇది ఆయన చేయగలడు. చేస్తారా లేదా అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. నెక్స్ట్, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈరోజు గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఏమంటే ఇవ్వట్లేదు. మీరు తలుచుకుంటే ఈ గవర్నమెంట్ అతి సులభంగా పే చేయగలుగుతారు. ఎలా? జూబ్లీహిల్స్లో ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులు ఎవరైనా సరే కాంగ్రెస్కు ఓటు వేయకండి, ఆ ఇండిపెండెంట్ అభ్యర్థికి నాకేయండి. ఖచ్చితంగా మీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇమీడియట్గా పే చేయగలుగుతుంది ఈ గవర్నమెంట్. ఈ
ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ కన్నా చేస్తే ఇది ఎవరిది ఉంది? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు ఉన్నారు? సీఎం గారు ఉన్నారు. సీఎం గారికి కదా పేరు వస్తుంది. ఒకవేళ ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పే చేసిండు అనుకో, ఓట్లు గంపగుతక్క వేయండి కాంగ్రెస్కు. నేను వద్దాను. ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళకి మాత్రం మీరు ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. ఎవరు మంచిగా పని చేస్తే వాళ్ళకి వేయండి. బీజేపీలో వాళ్ళు పని చేస్తే బీజేపీ వాళ్ళకి వేయండి. కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్కి వేయండి. ఎంఐఎం చేస్తే ఎంఐఎం కూడా వేయండి. సిపిఐ, సిపిఎం, ఇంకా టీడీపీ ఏ పార్టీ చేసినా సరే ఆ పార్టీలకు ఓట్లు వేయండి. నేను వద్దన్నాను. పని ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే మీరు ఓట్లు వేయండి. ఈ విధంగా చేస్తే ఏమిటంటే అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్కి భయం అనేది ఏర్పడుతుంది. ఫ్యూచర్లో ఎలక్షన్లో ఓట్లు రావాలంటే వాళ్ళకి ఇవాళ వసతులు సౌకర్యాలు అన్నీ కల్పిస్తేనే మాకు ఓట్లు పడతామనే భయం అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పనులు అనేది బాగా చేస్తారు. ఇది పర్టికులర్గా ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది ఆయన కింద ఉంది కాబట్టి. ఆయన చేయకపోతే ఆయనకు ఉన్న పేరంతా చెడ్డగవుతుంది. మీరు పేరు మంచి పేరు ఉంచుకుంటారో చెడ్డగా చేసుకుంటారో అది మీ ఇష్టమే, మీ విజ్ఞతగా వదిలేస్తున్న సీఎం గారు. జూబ్లీహిల్స్ ప్రజలు గమనిస్తున్నారు కదా. ఈ గోపాల్ యాదవ్ మీరందరూ గుర్తుంచుకోండి. సదా మీ సేవలో గోపాల్ యాదవ్. వందనాలు.